రుచక మహాపురుష యోగం వల్ల ఈ 6 రాశుల వారికి ఉన్నత స్థితి. కుజగ్రహం తన స్వస్థానమైన మేష రాశిలో సంచారం ప్రారంభించినందువల్ల 6 రాశులకు అనేక విషయాల్లో ప్రాబల్యం పెరగడం జరుగుతుంది. కుజుడు ఏ రాశికైనా కేంద్ర స్థానంలో అంటే 1, 4, 7, 10 రాశుల్లో స్వస్థానంలో లేదా ఉచ్చ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు రుచక మహాపురుష యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఎటువంటి వారినైనా ఉన్నత స్థితికి తీసుకువెడుతుంది. ప్రస్తుతం ఈ యోగం మేషం, కర్కాటకం, తుల, మకర రాశులకు ఏర్పడింది. ఇది జూలై 12వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇక సింహ, మీన రాశుల వారికి భాగ్య, ధన స్థానాల్లో కుజుడు సంచారం చేస్తున్నందువల్ల ఈ 2 రాశుల వారికి కూడా మహాభాగ్య యోగం కలిగింది. మేషం, ఏరీస్, ఈ రాశిలో రాశ్యాధిపతి కుజుడు సంచారం చేయడం ఈ రాశివారికి రుచక యోగం పట్టింది. ఇది అనేక విధాలైన శుభ యోగాలనిస్తుంది. ముఖ్యంగా అధికార యోగం పడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. విదేశాల్లో సంపాదించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యక్తిగత సమస్యలన్నీ చాలా వరకు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. సామాజికంగా కూడా ప్రభావం పెరుగుతుంది. శుభ కార్యాలు జరుగుతాయి. కర్కాటకం, క్యాన్సర్, ఈ రాశికి దశమ కేంద్రంలో కుజుడి స్వస్థాన సంచారం వల్ల రుచక యోగం ఏర్పడింది. దీనివల్ల ఉద్యోగపరంగా అనేక శుభ యోగాలు కలుగుతాయి. ఒక సంస్థకు ఆధిపత్యం వహించడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. విదేశాల నుంచి కూడా ఉద్యోగావకాశాలు లభించే సూచనలున్నాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా బాగా అవకాశం ఉంది. సింహం, లియో, ఈ రాశికి భాగ్య స్థానంలో భాగ్యాధిపతి కుజ సంచారం వల్ల భాగ్య యోగం పట్టింది. దీనివల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాలకు ఆఫర్లు అందే అవకాశముంది. నిరుద్యోగులకు ఊహించని యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఇష్టమైన పర్యాటక ప్రాంతాలను సందర్శించడం జరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. తుల, లిబ్రా, ఈ రాశివారికి సప్తమ కేంద్రంలో కుజుడు స్వస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల రుచక యోగం ఏర్పడింది. దీనివల్ల వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు గడించడం జరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆర్థిక స్థితి బాగా మెరుగుపడుతుంది. జీవనశైలి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. సాధారణ వ్యక్తి సైతం ఉన్నత స్థానాలకు చేరుకోవడం జరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం అనుకూలమవుతుంది. మకరం, క్యాప్రికాన్, ఈ రాశికి చతుర్థ కేంద్రంలో కుజుడి స్వస్థాన సంచారం వల్ల ఈ రాశివారికి రుచక మహాపురుష యోగం కలిగింది. దీనివల్ల గృహ, వాహన యోగాలు పట్టే అవకాశముంది. సమాజంలో ఒక ప్రముఖుడిగా చలామణి సూచనలున్నాయి. ఆస్తి వివాదం పరిష్కారం కావడం, ఆస్తి విలువ పెరగడం, ఆస్తి సంక్రమించడం వంటివి జరిగే అవకాశముంది. ఉద్యోగంలోనే కాక సామాజికంగా కూడా స్థాయి, హోదా పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. మీనం, పిసిల్స్, ఈ రాశికి ధన స్థానంలో ధనాధిపతి కుజుడి సంచారం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. స్థిరాస్తుల్లో, షేర్లలో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో లాభాల పరంగా ఊహించని అదృష్టాలు పట్టడం వంటివి జరుగుతాయి. కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశముంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.